పని చేస్తున్నప్పుడు ఎవరో ఏదో అంటారని, లేదు ఎవరో ఏదో అంటున్నారని చెప్పేసి ఆగిపోతామా? అలా మీలో ఎవరైనా ఆగిపోతున్నారా? అయితే మీలాంటి వాళ్ళ కోసమే ఈ చిన్న స్టోరీ. అదే బీచ్ లో కొద్దిగా దూరంలో ఒక అతనికి ఒక వజ్రం దొరుకుతుంది. దొరికిన వజ్రాన్ని చేతిలో పట్టుకొని నవ్వుకుంటూ చెప్తాడు, యు ఆర్ ద బెస్ట్ అని. సో ఈ యు ఆర్ ద బెస్ట్ అనే వర్డ్ ని ఇసుకలో రాస్తాడు. ఇలా ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు ఆ ఇసుకలో రాసేసి వెళ్ళిపోతారు. కొద్దిసేపటి తర్వాత ఆ సముద్రపు అలలు వాళ్ళు ఏదైతే రాస్తారో ఆ 2 సెంటెన్స్లని చెరిపేసి వెళ్ళిపోతుంది. సో మన లైఫ్ లో కూడా అంతే. ఎవరైనా కూడా మనం ఎదుగుతున్నాము, సంపాదిస్తున్నాము, అలాగే అన్నిటిని నేర్చుకుంటున్నాము అంటే పొగిడే వాళ్ళు ఉంటారు, తిట్టే వాళ్ళు ఉంటారు. వాళ్ళు పొగిడారని మనం పొంగిపోకూడదు, వీళ్ళు తిట్టారని మనం పొంగిపోకూడదు. ఎప్పుడు కూడా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని, సెల్ఫ్ రెస్పెక్ట్ ని తీసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. సో ఎప్పుడు కూడా మనము మన పని మనం చేసుకుపోవడానికి చూస్తూ ఉండాలి తప్ప ఎవరో ఏదో అంటారని, అన్నారని అక్కడే ఆగిపోకూడదు మిత్రమా. సో ఈ స్టోరీ ద్వారా మనకు అర్థమైంది ఏంటి అంటే, ఎప్పుడు మనం ఏ పని చేసినా ఇద్దరు కూడా ఉంటారు. ఆ ఇద్దరు ఏంటి అంటే నెగిటివ్ గా మన గురించి మాట్లాడుకునే వాళ్ళు, పాజిటివ్ గా మాట్లాడుకునే వాళ్ళు. సో పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా మనం చేయాల్సిన పనిని ఆపకుండా చేస్తూ ఉన్నప్పుడు విజయం అదే వరిస్తూ ఉంటుంది. సో ఈ కథ మీకు నచ్చిందా? ఈ కథ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.